చాలా ఇంపార్టెంట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్. పడవలు ప్రవాహాల నుంచి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. రైట్, ఒక అమిత్ అనే వ్యక్తి ఏ నుంచి బి అనే పాయింట్కి వెళ్తున్నాడు. ఏ నుంచి బి అనే పాయింట్కి వెళ్తున్నాడు. ఫస్ట్ అప్ స్ట్రీమ్ అంటే ఏంటి సార్? బోట్ ఇటువైపు వెళ్ళి వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడం. వాటర్ ఏమో బి నుంచి ఏకి మూవ్ అవుతుంది. బోట్ ఏమో ఫస్ట్ ఏ నుంచి బికి వెళ్తున్నాడు. ఏ నుంచి బికి వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్ళాడు? 11.5 కిలోమీటర్లు వెళ్ళాడు. 11.9 కిలోమీటర్స్ వెళ్ళాడు. 11.5 కిలోమీటర్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి ఏకి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. మొత్తము ట్రిప్ వేయడానికి మొత్తము ఎంత టైం పట్టింది అతనికి? 6 గంటలు టైం పట్టింది. ఏ నుంచి బికి వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాడు. ఏ నుంచి బికి వెళ్ళడం, బి నుంచి ఏకి రావడం. మొత్తము ఎన్ని గంటలు టైం తీసుకున్నాడు? 6 గంటలు టైం తీసుకున్నాడు. 6 గంటలు టైం తీసుకున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైమ్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్. మొత్తము ఎంత దూరం వెళ్ళాడు? 11.9 కిలోమీటర్స్ వెళ్ళాడు. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి సార్? అప్ స్ట్రీమ్ ఎప్పుడు కూడా స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది వాటర్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి సార్? రైట్, బోట్ ఇట్లా వెళ్తూనే ఉంటే నీరు కూడా అదే డైరెక్షన్లో వస్తుంది. నీరు కూడా అదే డైరెక్షన్లో వస్తుంది. డౌన్ స్ట్రీమ్ అంటే పడవ అండ్ నీరు ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడము. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే పడవ అండ్ నీరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం. క్వశ్చన్ ఏమన్నాడు? బోట్ స్పీడ్ నాకు తెలియదు. ఎస్బి -2 ప్లస్ 11.9 divided by SB plus 2. SB plus 2. SB plus 2 is equivalent to 6 hours. Is equivalent to 6 hours. దయచేసి క్రాస్ మల్టిప్లై చేసి రైట్, క్రాస్ మల్టిప్లై చేసి ఇలా చేయకండి సార్. 11.9 by SB -2 రైట్, 11.9 by SB plus 2 ఈజ్ ఈక్వలెంట్ టు 6 hours. ఇంతవరకు అర్థమైంది కదా సార్? మన పూర్తి అటెన్షన్ మొత్తము కూడా ప్రధాన సంఖ్య మీదనే ఉంటుంది. సో 11.9 దీన్ని మనము రైట్ ఫ్యాక్టర్ చేస్తే 7 into 7 1s are 7, 7 into 1.7 అంటే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. 11.9 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఈ SB -2 వాల్యూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 7 తోటి డివైడ్ అవుతుందో చూడండి. రైట్, 11.9 ఇట్లా కూడా చెయ్యొచ్చు. 17 into 0.7 ఇది ఒకటేమో 7 తోటి డివైడ్ అవుతుంది, ఆర్ ఇంకోటేమో 17 తోటి డివైడ్ అవుతుంది. ఐదర్ 7 17 ఈ రెండు ప్రధాన సంఖ్యలే. అంటే డినామినేటర్ 7 తోటి డివైడ్ అయినా కావాలి, ఆర్ 17 తోటి డివైడ్ అయినా కావాలి. ఎందుకు సార్ డినామినేటర్ హారము 7 తోటి కానీ 17 తోటి కానీ కావాలి? 119 అనేది 7 into 17 కాబట్టి పైన నాకు 7 ఆర్ 17 ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా 7కి సంబంధించిన నంబర్ అయినా 17కు సంబంధించిన నంబర్ అయినా నాకు కనబడితే దాన్ని టిక్ మార్క్ పెట్టండి. 3.6 -2 1.6 1.6 7కి సంబంధించి కనబడట్లేదు. 5.2 -2 3.2 ఇది కూడా కనబడట్లేదు. 5.6 -2 ఇది 3.6 ఇది కూడా కనబడట్లేదు. 4.8 -2 2.8 2.8లో నాకు 7 into 0.4 కనబడుతుంది. ఇక్కడ 17 కనబడుతుందా చూద్దాం. 4.8 + 2 6.8 6.8 ఇట్ ఈజ్ అగైన్ 17 తోటి కనబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 4.8 km/h. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది 11.9 డివైడెడ్ బై 4.8 - 2 2.8 ఇది 11.9 4.8 + 2 6.8 17
0.7 జార్ 4 జార్, ఇది 7 4 7 17 జార్ 7 4 జార్, పాయింట్ లేచిపోతుంది. 17 + 7 24, 24/4 ఇట్ ఈజ్ 6 అవర్స్. 6 అవర్స్ అయినా క్వశ్చన్లో ఇచ్చింది. ఎస్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రైట్. ఈ అనవసరంగా ఈక్వేషన్లు ఏమీ చేసుకోవద్దు. ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. ఈ క్వశ్చన్లో లాజిక్ ఏంటంటే 119 అనే నంబర్ 7 × 17 అంటే హారంలో నాకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 7 తోటైనా ఉండాలి, లేకపోతే 17 తోటైనా ఉండాలి. 7 17కి సంబంధించి ఎక్కడ ఆన్సర్ ఉందో చూడండి, అదే ఆన్సర్. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.